హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. సో ఈ రోజు వీడియోలో మనం స్వాట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, ఏ బిజినెస్ అయినా కానివ్వండి, లేదంటే మీరు చేసే ఏ చిన్న పని అయినా పెద్ద పని అయినా కానివ్వండి, రైట్? సో ఒక పనిలో కానివ్వండి, ఒక బిజినెస్లో కానివ్వండి, ఒక ఈవెన్ మనం మాట్లాడే విధానంలో కానివ్వండి, వేరెవర్ వీఆర్ కమ్యూనికేటింగ్, రైట్? ఏం చేసినా కూడా ఈ స్వాట్ అనాలిసిస్ అనేది మన లైఫ్లో ప్రతిసారి మనం ఇంపార్టెంట్గా పెట్టుకోవడం వల్ల మనం చాలా బెనిఫిట్ అవుతాం. సో వెన్ ఇట్ కమ్స్ టు ఆస్పిరెంట్స్ లైఫ్, స్వాట్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఏంటి స్వాట్ అనాలిసిస్? చాలా వరకు మీకు కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో దీనికి గురించి చెప్పరు, ఆర్ ఎవరు స్పెసిఫిక్గా దీని అంత ఎంఫసైజ్ చేసి చెప్పకపోవచ్చు. ఈ రోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో స్వాట్ అనాలిసిస్ అంటే ఏమిటో మనం మాట్లాడుకుందాం. ఓకే, ముందుగా ఈ యొక్క అనాలిసిస్ని మనం బ్రీఫ్గా డిఫైన్ చేసుకుందాం. అసలు స్వాట్, SWOT, స్వాట్ అంటే ఏమిటి, దీని గురించి ముందు మనం ఒక డిస్క్రిప్షన్ అయితే నేను ఇస్తాను. ఓకే ఓకే సో స్వాట్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ వన్ స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, తర్వాత థ్రెట్స్. ఓకే ఓకే ఏంటి స్వాట్ అనాలిసిస్ బేసిక్గా అంటే ఇదేనండి. SW ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ని మనం SWOT, ఇలా మనకి రకరకాలటువంటి అనాలిసిస్లు ఉన్నాయి. మన చాలా మంది అనలిటిక్స్ పార్ట్ చదివే వాళ్ళు కానీ, బిజినెస్ గురించి పూర్తిగా చదువుకునే వాళ్ళు, వీళ్ళు నాట్ ఓన్లీ స్వాట్ అనాలిసిస్, దేర్ ఆర్ మెనీ అనాలిసిస్ నేమ్స్ ఉన్నాయి. వాటిని మనం రకరకాల విధాలుగా వాడతాం. బట్ స్వాట్ అనాలిసిస్ అనేది మనకు అన్ని వేళలో ఉపయోగపడుతుంది. వెన్ ఎవర్ యూర్ స్టక్ విత్ యువర్ డెసిషన్స్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ విల్ హెల్ప్. ఓకే, ఒక ఆస్పిరెంట్కి స్వాట్ అనాలిసిస్ అనేది ఎందుకు అవసరం అనేది మాట్లాడుకుందాం. ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, మనకి కావాల్సింది ఏంటి? ఇంపార్టెంట్ స్ట్రాటజీ కదా. స్ట్రాటజీ అంటే ఏంటి బేసిక్గా చెప్పండి. స్ట్రాటజీ అంటే ఒక డిఫినైట్ విజన్ అనమాట. అంటే మనం అనుకుంటున్న విజనో లేకపోతే కళ, డ్రీమ్, వాట్ ఎవర్ మనం ఏదైతే సాధించాలని అనుకుంటున్నామో అది సాధించడానికి మనం ఒక డిఫైన్డ్ అంటే క్లియర్ కట్ డిఫైన్ ప్లాన్ వేసుకుంటాం. దాన్నే స్ట్రాటజీగా పిలుస్తాం. ఆ స్ట్రాటజీ అనేది ఎప్పుడు కూడా మనం స్ట్రాటజీ అని ఎలా ఫామ్ చేసుకోవాలి. సో స్ట్రాటజీ అయితే ఫామ్ చేసుకోవడానికి ఈ స్వాట్ అనాలిసిస్ని మనం మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ఏదైనటువంటిది కూడా, ఒక ఎగ్జామ్లో మనకి ఇంపార్టెంట్ నేను ఏం చెప్పాను, స్ట్రాటజీ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సిలబస్. స్ట్రాటజీ అండ్ సిలబస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ సిలబస్ని స్ట్రాటజీగా మార్చడానికి మనకి స్వాట్ అనాలిసిస్ కావాలి. అంటే సిలబస్ ఇచ్చారు, సిలబస్ని దాటి ఏ ఎగ్జామ్లోనూ మనల్ని అడగరు. అలాంటప్పుడు మనం సిలబస్ని నేను చాలాసార్లు చెప్పాను, సిలబస్ అనేది నావిగేటర్ ఫర్ ద ఎగ్జామ్. సిలబస్ ఈజ్ నావిగేటర్ ఫర్ ద ఎగ్జామ్. ఈ నావిగేషన్ చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి మనకి స్ట్రాటజీ కావాలి. స్ట్రాటజీని ఫామ్ చేయడానికి స్వాట్ అనాలిసిస్ కావాలి. ఓకే, సిలబస్ని పక్కన పెట్టుకుందాం. బీట్ ఎనీ ఎగ్జామ్, నేను పర్టికులర్గా ఎగ్జామ్ అని చెప్పట్లేదండి. మెనీ టాపర్స్ హ్యావ్ డన్ దిస్. దట్ ఈస్ ద రీజన్ నేను ఒక ఇంపార్టెంట్ అప్డేట్ లాగా దీన్ని చెప్పడం జరుగుతుంది. పూర్తిగా వినండి, అర్థమవుతుందా? ముందుగా ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్స్ని ఐడెంటిఫై చేసుకోండి. ఓకే, అలాగే వీక్నెసెస్ని కూడా ఐడెంటిఫై చేసుకోండి. స్ట్రెంగ్త్ని, వీక్నెస్ని ఐడెంటిఫై చేసుకోండి. ఐడెంటిఫైయింగ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అంటే మనకి ఏమొస్తుంది? సిలబస్లో ఇచ్చిన టాపిక్స్లో మనకి తెలిసిన సబ్జెక్ట్స్ ఏవి, తెలియని సబ్జెక్ట్స్ ఏవి, ఒకవేళ తెలిసిన సబ్జెక్ట్స్లో నేను వీక్గా ఏ సబ్జెక్ట్లో ఉన్నాను, అలాగే స్ట్రాంగ్గా ఏ సబ్జెక్ట్లో ఉన్నాను అని మీరు యూనిట్ టు డ్రా టేబుల్ వేసుకోండి. ఓకేనా? స్ట్రాంగ్, వీక్ అనేసి ఒక టేబుల్ వేసుకొని ముందు సబ్జెక్ట్స్ లిస్ట్ పెట్టుకోండి. డీప్ అనాలిసిస్ అనేది తర్వాత మనం చేద్దాం, పర్వాలేదు. ముందు ఒక ఓవర్వ్యూ లాగా పక్కకి తీసేసుకొని మీరు ఆ అనాలిసిస్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ని క్లాసిఫై చేసుకోండి. ఆపర్చునిటీస్ అంటే ఏమిటి? ఓకే, ఈ యొక్క సిలబస్ చదివితే ఈ యొక్క ప్రిపరేషన్లో నేను వేరే ఏ ఎగ్జామ్స్ని నేను కవర్ చేయగలుగుతానని మన ఆపర్చునిటీస్ని వెతుక్కోవడం. అలాగే ఉన్న ఎగ్జామ్లో ఏ ఒక పార్ట్కి ఎక్కువ మోతాదులో క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కువ ఆక్యుపెన్సీ ఉన్న క్వశ్చన్స్, ఎక్కువ ఆక్యుపెన్సీ ఉండే సబ్జెక్ట్స్ ఏంటి అని. సో వీఆర్ సర్చింగ్ ఫర్ ఆపర్చునిటీస్, సర్చింగ్ అండ్ క్రియేటింగ్ ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, గ్రూప్ 1, గ్రూప్ 2లో మనకి కామన్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు పాలిటీ చదవాలి అంటే నేను చదివే విధానం ఎలా ఉండాలి అంటే, నేను చదివే విధానం ఒకవేళ ఎవరైనా గ్రూప్ 1, 2 రెండు అటెంప్ట్ చేయాలని అనుకున్నప్పుడు, ఓకే నాకు పాలిటీ గ్రూప్ 1కి ఉపయోగపడేలా చదవాలి, గ్రూప్ 2కి ఉపయోగపడేలా చదవాలి. కొంతమంది ఉంటారు యూపీఎస్సీ లెవెల్లో చదువుతారు. నేను యూపీఎస్సీ లెవెల్లో చదివితే గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా కవర్ అవుతుంది. సో యు ఆర్ సీకింగ్ క్రియేటింగ్ ద ఆపర్చునిటీస్ ఫర్ యువర్ సెల్ఫ్. లేదు బ్యాంకింగ్ ఆస్పిరెంట్, నేను యూపీఎస్సీ పక్కన పెడితే గ్రూప్ 2 రాయాలనుకుంటున్నారు బ్యాంకింగ్ ఆస్పిరెంట్. వాళ్ళు ఆల్రెడీ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీస్లో కొంచెం స్ట్రాంగ్ ఉంటారు. సో నేను ఆల్రెడీ స్ట్రాంగ్ ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ గ్రూప్ 2కి ఆపర్చునిటీ ఉంది. సో హీ హాజ్ ఆల్రెడీ గాట్ ద ఆపర్చునిటీ, సర్చింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. కాబట్టి నేను ఇక్కడ మెంటల్ ఎబిలిటీస్ కాకుండా వేరే 2 సబ్జెక్ట్స్ని నేను ఫోకస్ చేయాలని. మీకు అర్థమవుతుందా? ఆపర్చునిటీస్ అనేవి మనం ఎప్పుడు సర్చ్ చేయాలి, అలాగే క్రియేట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక సబ్జెక్టు ఏమేమి ఎగ్జామ్స్కి కనిపిస్తుందో మీరు ఆపర్చునిటీస్, మీ ఇంట్రెస్ట్, బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, ఆల్వేస్ రిమెంబర్, based on your interest, always create and search for the opportunities. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను. నేను చేసే బిజినెస్లో నాకు ఈ ఒక బిజినెస్ వల్ల దీని నుంచి ఇంకొక దానికి నేను టైప్ అవ్వచ్చా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదో చిన్న టీ స్టాల్ పెట్టాను అనుకుందాం. నాకు అక్కడ సీకింగ్ ద ఆపర్చునిటీ ఏంటి? నేను టీ స్టాల్ పెట్టి డెవలప్ అయిన తర్వాత నేను స్నాక్స్ పెడతాను, స్నాక్స్ నుంచి కర్రీస్ పెడతాను, కర్రీస్ నుంచి దాన్ని ఒక మంచి రెస్టారెంట్ తీసుకెళ్తాను, దాన్ని అక్కడ నుంచి ఇంకా పెద్ద ఒక థీమ్ లెవెల్ రెస్టారెంట్ పెద్దగా నేను తయారు చేస్తాను. దిస్ ఈస్ యువర్ సీకింగ్ అండ్ క్రియేటింగ్ ద ఆపర్చునిటీస్. ఎలా? Based on your identifying your strengths and weakness. Yes, next coming to threats.
ఓకే, థ్రెట్స్ అంటే మీరు భయపడకండి, ఏమీ లేదు. థ్రెట్ ఈజ్ నథింగ్ బట్ ఆల్వేస్ అ బ్యాకప్ ప్లాన్. బ్యాకప్ ప్లాన్ అనేది ఉండాలా లేదా? ఎందుకు? నేను గ్రూప్ 1 గ్రూప్ 2 జాబ్ కొట్టడం వలన నా లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది, గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఆర్ యూపీఎస్సీ ఆర్ బిజినెస్ వాట్ ఎవర్, ఈ చదువు ఎంఎస్ చేయడమో పీజీ చేయడమో వాట్ ఎవర్ పిహెచ్డి చేయడమో, నేను ఇది చేయడం వలన నాకు లాస్ ఉంది అని క్లియర్గా మన ఫ్యూచర్ మనకి కనిపిస్తుంది. కానీ నేను ఆ లాస్ని నేను బేర్ చేయగలను, ముందుకెళ్ళగలను. ఐడెంటిఫైయింగ్ థ్రెట్స్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఆ థ్రెట్ ఉంది. ఓకే, నేను ఇప్పుడు వర్కింగ్ ఉమెన్, నేను జాబ్ వదిలేసి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా. కానీ అక్కడ థ్రెట్ ఏంటి? నాకు స్టాండర్డ్ అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ లేదు, నాకు ఎగ్జామ్ క్రాక్ చేసి జాబ్ వస్తుందో లేదో తెలియదు. దిస్ ఇస్ ద థ్రెట్. స్టిల్ ఇఫ్ ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్, ఐఎమ్ కన్వర్టింగ్ మై స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఇంటూ ఆపర్చునిటీస్ అండ్ ఓవర్కమింగ్ ద థ్రెట్స్. నేను మీకు ఇది ఒక సెంటెన్స్ లాగా రాసి చూపిస్తాను, రైట్? సో థ్రెట్ని నేను ఓవర్కమ్ చేసే కాన్ఫిడెన్స్ నాకు ఉంటుంది. మీరు థ్రెట్స్కి భయపడాల్సిన అవసరం లేదు. థ్రెట్స్ని అనలైజ్ చేయాలి, థ్రెట్స్ని కళ్ళ ముందు పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు థ్రెట్ని ఎదురుగుండా పెట్టుకోకుండా పని చేస్తే ఎందుకు చేస్తున్నాం అనేది మీకు తెలియదు. ఎదురుకుండా అమ్మో నాకు ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండదు, రాదు, నేను ఇది చచ్చిన చెడిన ఈ జాబ్ నేను కొట్టాలి అని చదువుతాం. ఓకే, సో ఇదే విధంగా మీరు మీ యొక్క రైట్ ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్స్, వీక్నెసెస్ అండ్ థ్రెట్స్. అండ్ మనం ఏం చేస్తామో ఇక్కడ చెప్పాను కదా, క్రియేట్ ఆపర్చునిటీస్. ఇది నేను ఓన్గా మీకోసం చెప్తున్నాను. మన స్ట్రెంగ్స్ వీక్నెసెస్ని ఐడెంటిఫై చేసుకొని మేక్ ష్యూర్ యువర్ థ్రెట్ ఇస్ దేర్. మనకి భయపెట్టేది ఏ ఒక విషయం లేకపోతే మనం వీ కాంట్ రీచ్ అవర్ గోల్ కదా. మీకు ఒక అర్థం వచ్చేసింది కదా. ఆల్వేస్ రిమెంబర్, ఒక ఎగ్జామ్లో సిలబస్ అండ్ స్ట్రాటజీ ప్లేస్ అ కీ రోల్. ఒక్కొక్కళ్ళు టాపర్స్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఎందుకు క్రాక్ చేస్తున్నారంటే దే హ్యావ్ ఎ బెటర్ స్ట్రాటజీ, దే హ్యావ్ ఎ బెటర్ అనాలిసిస్. ఈ స్వాట్ అనాలిసిస్ని వాళ్ళు కంప్లీట్గా నవిలి మింగేసి ఉంటారు ఖచ్చితంగా, రైట్? అండ్ సిలబస్కి స్టిక్ అవ్వండి. ఆల్వేస్ స్టిక్ టు సిలబస్. ఓకే, ఆల్వేస్ స్టిక్ టు సిలబస్. సో దిస్ ఈస్ వాట్ ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే యూ. గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 వాట్ ఎవర్, మీరు స్వాట్ అనాలిసిస్ చేసుకోండి. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ఒకవేళ మీరు మీ థ్రెట్స్కి భయపడుతున్నారు అంటే జస్ట్ అనలైజ్. నేను భయపడుతున్నాను సరే, కానీ నేను చేయగలుగుతాను. ఓకే, లెట్స్ ట్రై. అయితే అయింది, కొంచెం బాధపడతాం. ఒకవేళ ఫెయిల్ అయితే లెసన్ నేర్చుకుంటాం. నెక్స్ట్ అటెంప్ట్లో ఇక్కడ చేసిన మిస్టేక్స్ చేయకుండా హౌ టు ఆ థ్రెట్ని పక్కన పెట్టుకొని కూడా నేను ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఉద్దేశం మీకు ఫామ్ అయిపోతుంది. విత్ ఎక్స్పీరియన్స్ కమ్స్ ఎవ్రీథింగ్. వాట్ డిడ్ ఐ సే? విత్ ఎక్స్పీరియన్స్ కమ్స్ ఎవ్రీథింగ్. ఓకే, యా. సో దిస్ ఈజ్ వాట్ మన చదువులో స్వాట్ అనాలిసిస్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఈవెన్ మన లైఫ్లో కూడా ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలంటే ఆ డెసిషన్ వల్ల మీకు ఏంటి లాభం, ఏమి థ్రెట్, లేకపోతే ఏంటి ఎక్సెట్రా ఆపర్చునిటీస్ ఏంటి, ఏ డెసిషన్ అయినా మీరు తీసుకోండి ఈ విధంగా. స్వాట్ అనాలిసిస్ హెల్ప్స్ యూ లాట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.